హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. ఏంటో ఇక్కడ డల్గా ఉన్నాను అనుకుంటున్నారు. ఏంటోనండి, అమ్మోళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు రిటర్న్ అవుతున్నా నా ఫేస్ అలాగే డల్ అయిద్ది అనమాట. వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా వెళ్తానో వచ్చేటప్పుడు సాడ్ అయిపోతాను అనమాట. ఆబ్వియస్లీ అమ్మాయిలు అంటే అంతే కదా, పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు సాడ్గానే ఉంటారు. అండ్ నాకేంటో పెళ్ళై ఇయర్స్ పెరిగే కొద్దీ సాడ్నెస్ అనేది పెరుగుతుందనమాట. అండ్ ఫైనల్లీ వెళ్ళే రోజు వచ్చింది. ఈ మధ్య హెల్త్ బాగాలేక 1 మంత్ ఊర్లోనే ఉన్నాను అనమాట. మనసేమో ఇంకా ఉండమంటుంది, బాధ్యతలేమో ఇంకా చాలా వెళ్ళమంటున్నాయి అనమాట. ఫైనల్లీ బాధ్యతలకు రెస్పెక్ట్ ఇచ్చి స్టార్ట్ అయిపోయాము. అండ్ క్యాండీ పాపం చిన్నపిల్ల కదా, సో కొంచెం కష్టంగానే ఉంటుంది. బాయ్ చెప్తాను చూడండి మా అమ్మకి. మా నాన్న వస్తున్నాడు అనుకుంటుంది మాతో, అందుకని హ్యాపీగా అమ్మమ్మకి చూడండి వెనక్కి తిరిగి చూస్తుంది అమ్మమ్మ వైపు అని. పిల్లలు కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కదా. అండ్ ఇక్కడ తన ఫేస్లో స్మైల్ ఎందుకు ఉందంటే మా నాన్న మాతో వస్తున్నాడని. అండ్ నేను చెప్పాను రావట్లేదు, బస్సు ఎక్కించి వస్తాడనేసరికి ఇంకో ఫేస్ చూడండి డల్ అయిపోయిందనమాట. ఎవరికైనా పుట్టిల్లు అలాగే సొంత ఊరు అనేది ఒక ఎమోషనల్ కదా, ఏమంటారు చెప్పండి. అండ్ మొత్తానికైతే సాడ్నెస్ అలా కంట్రోల్ చేసుకొని మా నాన్న ఉన్నాడు కదా పక్కన, అలా వెళ్తున్నాం అనమాట ఊరికి. హైవే దాకా వచ్చేసి మా నాన్న బస్సు ఎక్కించడానికి వచ్చాడు. అండ్ బస్ వచ్చేసింది. ఇక్కడ తాత మనవరాళ్ళ లవ్ అనమాట. మా నాన్న ముద్దు పెట్టి అడిగిపోతే మళ్ళీ వెళ్ళి మళ్ళీ పెట్టించుకుంటుంది అనమాట. ఇక్కడ నుంచే విజయవాడకి బస్సు ఎక్కించడానికి మా నాన్న వచ్చాడు. అండ్ ఫైనల్లీ మనం వెళ్ళాల్సిన ట్రైన్ కూడా వచ్చిందనమాట.